Hello everyone. నేను డాక్టర్ రేణుకా రామరాజు, ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఎట్ 9M ఫర్టిలిటీ KPHP బ్రాంచ్. ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసేటప్పుడు చాలామంది అడిగే డౌట్ ఒకటి, చాలా కామన్గా అడిగే డౌట్, $1 million క్వశ్చన్. ఏమని అడుగుతారు అని అంటే, మేము ట్రై చేసేటప్పుడు అంటే భార్యాభర్తలు కలిసినప్పుడు చాలా మటుకు సెమెన్ అనేది బయటకి వచ్చేస్తుంది, ఇది నార్మలేనా, ఇలా బయటకి రావటం మూలానే మాకు ప్రెగ్నెన్సీ రావట్లేదా అనే క్వశ్చన్ చాలా మంది మమ్మల్ని ఓపీస్లో అడుగుతూ ఉంటారు. సో దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ రావాలి అని అంటే, అసలు సెమెన్ అంటే ఏంటి, సెమెన్లో ఏమేమి ఉంటాయి అనేది మనం తెలుసుకోవాలి. సో సెమెన్లో చాలా కాంపోనెంట్స్ ఉంటాయి. సో ఈ కాంపోనెంట్స్లో స్పర్మ్స్ అనేది ఒక భాగం. సో మనకి ఎవ్రీ ఇజాక్యులేషన్లో మనకి అరౌండ్ 1 to 3 ml ఆఫ్ ఇజాక్యులేట్ వస్తుంది. సో 1 to 3 ml మొత్తము స్పర్మ్స్ ఉండవు, అందులో ఒక 10% మాత్రమే స్పర్మ్స్ ఉంటాయి, మిగతాదంతా కూడా సెమెన్ అన్నమాట. సో అంటే సెమెన్ అనేది ఒక మీడియా, ఒక బాడీలోంచి ఇంకో బాడీలోకి ట్రాన్స్ఫర్ అవ్వడానికి సెమెన్ అనేది ఒక మీడియా. ఈ మీడియా ద్వారా మేల్ బాడీలోంచి ఫీమేల్ బాడీలోకి స్పర్మ్స్ అనేవి ఎంటర్ అవుతాయి. సో ఈ ఎంటర్ అయినప్పుడు అందులో ఏవైతే యాక్టివ్ స్పర్మ్స్ ఉంటాయో, అంటే మంచి మొటిలిటీ ఉన్న స్పర్మ్స్ అండ్ మంచి హెల్దీ స్పర్మ్స్ మాత్రమే డిఫరెంట్ బ్యారియర్స్ ని బ్రేక్ చేసుకొని ఎగ్ దాకా రీచ్ అవుతాయి. ఏవైతే అన్హెల్దీ స్పర్మ్స్, డెడ్ స్పర్మ్స్ ఆర్ ఇమ్మొటైల్ స్పర్మ్స్ ఏవైతే అసలు ఫర్టిలైజేషన్ కి పనికి రావో అది, ప్లస్ మిగతా కాంపోనెంట్స్ సెమెన్ లో ఏవైతే ఉంటాయో అదంతా కూడా వెనక్కి వచ్చేస్తుంది. సో మీరు నార్మల్ గా ట్రై చేసేటప్పుడు సెమెన్ మొత్తం లోపలికి వెళ్ళాలి అని అవసరం లేదు, అందులో స్పర్మ్స్ మాత్రం, ఎస్పెషల్లీ యాక్టివ్ స్పర్మ్స్ మాత్రమే యూట్రస్ లోకి వెళ్తే సరిపోతుంది. యాక్చువల్ గా మనకి ఒక మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ రిలీజ్ అవుతాయి ఒక ఇజాక్యులేట్ లో, అందులో మనకి ఎగ్ దాకా రీచ్ అయ్యేవి కొన్ని 100 స్పర్మ్సే. సో మనకి అన్ని మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ ఎగ్ దాకా వెళ్ళాలి అనేది అవసరం లేదు. సో మనకి ఓన్లీ హెల్దీ పోర్షన్ మాత్రం వెళ్తే సరిపోతుంది. సో సెమెన్ రిలీజ్ అయినది వెనక్కి వచ్చేస్తుంది, దాని వల్లే ప్రెగ్నెన్సీ రావట్లేదేమో అనే అపోహ కరెక్ట్ కాదు. సో యాక్టివ్ స్పర్మ్స్ అనేది ఉండి నార్మల్ స్పర్మ్ కౌంట్ ఉంటే ఈ ప్రాబ్లం అనేది పెద్ద రీజన్ కాదు ప్రెగ్నెన్సీ రాకపోవడానికి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ యూ కెన్ ఫాలో us Instagram or Facebook to know more information. Thank you.